హాయ్ గైస్, ఇప్పుడు మనం వైజాగ్లో లోకల్లో తిరగబోతున్నాం. ఎప్పుడంటే అన్నవరం పోయి వచ్చిన నెక్స్ట్ డే రోజు ఈ వైజాగ్ మొత్తం తిరుగుతున్నాం అనమాట. నేను నైట్ సింహాచలం చూశారు కదా, ఇప్పుడు వచ్చేసి కైలాసగిరి, ఆర్కే బీచ్, తొట్లకొండ బీచ్, ఈ భీమిలి బీచ్ ఇవన్నీ వెళ్తున్నాం అనమాట. చూపిస్తే ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి ఈడబడతాం. ప్రాపర్ వైజాగ్ అనేది చూపిస్తాం మీకు, లోకల్లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. లెట్స్ బిగిన్ ద షో. ఈ ప్లేస్ అంతా చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉన్నాయి. రోడ్స్ అన్నీ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. పక్కన అయితే బీచ్ ఉంది మొత్తం రైట్ సైడ్కి. చూస్తుంటే మొత్తం బీచ్ అనమాట. వెళ్తుంటే రోడ్ మొత్తం బీచే ఉంది. గీతం కాలేజ్ గైస్, రిషికొండ గైస్, గెస్ట్ హౌస్, మాయా గెస్ట్ హౌస్. రిషికొండనే, ఇక్కడ గీతమ్స్ ఉంది. ఇది వచ్చేసి ఋషికొండ దగ్గర బీచ్ దగ్గరకు వచ్చినాం. ఋషికొండ దగ్గర బీచ్ దగ్గరకు వచ్చినాం. చూడండి ఎట్లుంటుందో. నా ఎదురునే ఉంది ఇప్పుడైతే బీచ్. మనలో ఇంకా ఇద్దరు రాలే చాలామంది ఉన్నారు. ఈడే కాలేజ్ ఉంది కాబట్టి అంతా యూత్ ఎక్కువ ఉన్నారు ఇటు సైడ్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇదే సముద్రం గాయస్. లోపల షిప్లు ఉన్నాయి. చూడండి కనపడుతుందో లేదో, సౌండ్ మాత్రం క్రేజీ ఉంది ఇక్కడ. ఇక్కడ అంతా మైక్లో చెప్తున్నారు కొద్దిగా సేఫ్టీ. జనాలు కూడా ఉన్నారు ఇక్కడ. ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ బైక్ రైడ్ కూడా ఉంది. మసాజ్ పాయింట్ కూడా ఉంది. బైక్ రైడ్ ఉంది. కొండలు ఉన్నాయి. అలలు బాగానే గట్టిగానే వస్తున్నాయి. అంతవరకు పోయినారు లోపలికి. వామ్మో, ఇందాక ఇద్దరు గుంటలు ఉన్నారు గైస్, మంచిగా ఉన్నారు. చాలామంది మాయలో ఈరోజు వచ్చేసారు చూడటానికి. మనలు ఇంకా రాలే. నేను ఎండ కొడుతున్నాను. వీడొస్తున్నారో వీళ్ళు. సెకండ్ టైం బీచ్ వ్యూ అంటే అప్పుడు ఎప్పుడో ముంబైలో చూసినా, మళ్ళీ ఇప్పుడు బాగుంటుంది. ఎండ సాగు కొట్టుంది. వర్షం ఏం లేదు కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. అన్న అటువైపు మొత్తం పోవచ్చు కదా మనం? అటువైపు మొత్తం పోవచ్చా? ఉంటారా జనాలు? నెక్స్ట్ అయితే తొట్లకొండకి అయితే వెళ్ళినాం. ఇదంతా పార్క్ అనమాట. తొట్లకొండ వెళ్ళే రూట్ ఇది. లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నాయి గైస్. ఇక్కడ ఏమంటారు, రోడ్లు అంతా నీట్గా ఉన్నాయి. కనపడ్డాయి నాకు తెలిసినంత వరకు. ఈ వైజాగ్లో అయితే కొంచెం నీట్గానే ఉన్నాయనిపిస్తుంది. కొన్ని మెయిన్ ప్లేసెస్.
తొట్లకొండ ఎవరికి జంటలకి ప్రసిద్ధి చెందింది, కానీ మేమందరం వచ్చినాం దీనికి. ఎవరు అంటున్నారంటే మన మెయిన్ పర్సన్ అంటున్నాడు ఆ విషయం. ఏమంటావు మాయా? రాక్ కాట్ రాతి నీళ్ళ తొట్లే ఏంటివి? ఇవేంటివి? అప్పుడు కట్టినట్టు అనుకుంటే ఇవన్నీ. ఏంది ఇట్లా ఉంది అంతా? ఓకే ఓకే, ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారు? ఇంత వేరే ఉంది లొకేషన్. ఇక్కడ పైకి ఎక్కడికి ఉంది. ఇక్కడ చూడండి సిటీ, సిటీ కనపడుతుంది ఏదన్నా. బాబోయ్, ఫోకస్ మిక్స్ అయిపోయి గైస్. ఫోకస్ చేసుకో. ఏంటి ఇవి? ఏదో నిల్చోబెట్టినారు రాక్స్ అంతా నిల్చోబెట్టినారు రాళ్ళని. ఇదేమంటారు? ఏదో శవాల కాడ నిల్చోబెట్టినారు అవి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్. ఏంటివి ఇవన్నీ? ఏంటివో ఉన్నాయి ఇక్కడ, మనకి తెలియదు. ఒక గైడ్ ఉంటారు ఇక్కడ, గైడ్ ఉన్నట్టున్నాడు అక్కడ, ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఈ రాళ్ళు అయితే మరి ఏమో తెలియదు నాకు కూడా, నేనైతే అవే అనుకుంటున్నా. ఓకే, చాలామంది వచ్చారు ఇక్కడికైతే. మొత్తం చెట్లు ఉన్నాయి, అంతా ఏం లేదు ఇక్కడ, నార్మల్ తిరగడానికే జస్ట్. ఎండ ఉండి కనపడకుండా ఫోకస్ చేసుకోలేకపోతున్నాం. దీంట్లోనే ఇంకోటి ఇది వ్యూ పాయింట్ కేక. ఇదైతే ఫక్, జస్ట్ చూపిస్తా చూడండి మీకు, సముద్రం ఇలా కనపడుతుంది. ఇప్పుడు ఇది చిన్న పార్క్ మాదిరి ఉంది అంతే. ఇది గైస్ వ్యూ ఇక్కడ నుంచి. ఈ లొకేషన్ కూడా మొత్తం తొట్లకొండ ఈ లొకేషన్లోనే ఉందన్నమాట. ఇందాక వచ్చాం కదా, అక్కడే కొద్దిగా ముందుకు వస్తే మనకి ఈ లొకేషన్ కనపడుతుంది. పార్క్ మాదిరి ఉంటుంది కొద్దిగా. ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ ఉంది భయ్యా, క్రేజీ అంటే క్రేజీ ఉంది లొకేషన్. అదంతా ఉంది కదా సముద్రం, అదంతా అక్కడ ఉండేటువంటి షిప్పులు మొత్తం చిన్నగా కనపడుతున్న ఇల్లులు అయితే మొత్తం స్కై, వెనకలో మొత్తం స్కై అన్నట్టుంది కదా మనకి. అదంతా మనకి సముద్రం అయితే, కింద హౌసెస్ ఉన్నాయి, రోడ్ ఉంది, మళ్ళీ అదే రోడ్లో వెళ్ళిపోతాం మళ్ళీ కింద అయితే. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసి భీమిలి బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇటువైపే ఉంటాయి అనమాట, అన్నీ ఒకటే వైపు ఉంటాయి, ఒకటే రోడ్ ఉంటుంది అనమాట మనకి. ఇక్కడే మనకి ఎర్రమట్టి దిబ్బలు అని ఒకటి ప్లేస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి. రైట్ సైడ్ మొత్తం సముద్రమే ఉంది. ఇక్కడ ఉంటుందండి ఎర్రమట్టి దిబ్బలు. ఇది మూవీస్లో ఒక సాంగ్లో ఉంటుంది. అది ఎలా ఉంటాయో చెప్పేసి చూపిస్తాడు ఒకటి. మొత్తం ఇలా దిబ్బలు ఉన్నాయి కదా, ఇట్లా దిబ్బల మాదిరి ఉంటుంది, మొత్తం రెడ్గా ఉంటుంది చూడండి. ఇక్కడ ఉన్నాయి కదా అంత చెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట సైడ్. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇదంతా భీమిలి బీచ్ గైస్. పైన ఏదో టెంపుల్ ఉందన్నారు, అక్కడికి పోతామో లేదో తెలీదు. ఒకవేళ పోతే మాత్రం చూపిస్తా. ఇక్కడైతే మంచిగా ఉంది వ్యూ. నేను బైక్ నడుపుకుంటూ వచ్చేటప్పుడు కూడా రైట్ సైడ్కి అయితే మొత్తం సముద్రమే, ఇటువైపు మొత్తం ఇంకా ఇదే ఉందన్నమాట, అంతా ఓషన్. చూడండి స్టాచ్యూ,
ఇక్కడ ఇందాక ఇద్దరు లోపలికి పోయారు. అప్పుడు వచ్చేది పడుతున్నారు ఉన్నారు కదా వీళ్ళు. బంగారం గోల్డ్ కోసం వెతుకుతున్నారంట. లోపలికి ఇక్కడ చెప్తున్నారు, మరి అది నిజమో కాదు మనకు తెలీదు. వెతుకుతున్నారైతే చెప్తున్నారు. భీమిలి దగ్గర రెస్టారెంట్లో, వెన్నెల రెస్టారెంట్. ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ చూపిస్తా చూడండి మీకు ఎట్లుంటుందో. ఇది రోడ్ అనమాట. ఇట్ల నుంచి వచ్చినాం ఇందాక. ఇక్కడ వచ్చి ఇట్లా వ్యూ పాయింట్ బాగుంది కదా లొకేషన్. ఇది ఇక్కడ ఏదో షూటింగ్ తీస్తున్నారు. షూటింగ్ చూపిస్తా. షూటింగ్ చేస్తున్నారు. ఏం లేదు గైస్, ఇక్కడ ఏం ఉండదు, జస్ట్ అట్లా వ్యూ చూసుకుంటూ కూర్చోవాలి. ఈవినింగ్ టైమ్స్ అయితే మంచిగా ఉంటుంది వ్యూ. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ అంటే దీని వీడియోనే కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ వస్తుంది, అది చూడండి. అంటిల్ దెన్ చేర్స్, బాయ్.